ఓం శ్రీ ఉచ్చిష్ట మహాగణాధిపతి నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహాకాళే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యాం నమః. మీ రాఘవాపురం సిద్ధాంతి, ఆలగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పితృగణాలు దేవతల కంటే ఋషుల కంటే గొప్పవారు ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. మనము పితృగణాలంటే చాలా మందికి తెలియదు. పితృగణాలు అంటే మన కుటుంబంలో, మన వంశంలో మోక్షం చెందిన వాళ్ళే మన పితృదేవతలు. పితృగణాలు అంటే ఈ పితృగణాలు వాళ్ళు ఎలా ఏర్పడతారు? అయ్యా, చాలా మంది వాళ్ళు మన ఇంట్లో చనిపోయిన తర్వాత వాళ్ళు జన్మ ఎత్తి ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఎలా పితృదేవతలు అవుతారంటే, మన కుటుంబంలో మన తండ్రి కానీ, పిన్న తండ్రి కానీ, లేదా మన అబ్బగారు కానీ, మునెబ్బ గారు, అలాగే తల్లి గారు, అలాగే జయజమ్మ గారు, ముజ్జయ్య గారు, వీళ్ళందరూ మన పితృదేవతలు. వీళ్ళు మోక్షం చెందిన తర్వాత ఆత్మ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగము పితృదేవతల్లో కలిసిపోతుంది, రెండవ భాగము మళ్ళా జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఆ పితృదేవతల్లో కలిసిన వాళ్ళే మన పితృదేవతలు, పితృగణాలు. ఈ పితృగణాలు చాలా మోస్ట్ పవర్ఫుల్. ఎంతటి పవర్ఫుల్ అంటే, ఎవరికైనా సరే దేవతలు శాపం పెడితే ఆ పోగొట్టే శక్తి ఋషిగణాలకు ఉంటుంది. అంటే దేవగణాలు ఎవరికైనా శాపం పెడితే పోగొట్టే శక్తి ఋషిగణాలకు ఉంటుంది. అంటే దేవతల కంటే చాలా గొప్ప వాళ్ళు ఋషులు. సరే, ఋషులు శాపం పెడితే పోగొట్టే శక్తి దేవతలకు లేదు. బాగా ఆలోచించండి. దేవగణాలు ఎవరికైనా శాపం పెడితే పోగొట్టే శక్తి ఋషులకు ఉంటుంది, ఋషిగణాలకు ఉంటుంది. ఋషిగణాలు శాపం పెడితే పోగొట్టే శక్తి దేవగణాలకు లేదు. ఋషులు శాపం పెడితే దేవతలు కూడా అనుభవించాల్సిందే, అంతటి శక్తివంతులు ఋషులు అంటే. అలాంటి ఋషులు శాపం పెడితే పోగొట్టే శక్తి మన పితృగణాలకు ఉంది, మన పితృదేవతలకు ఉంది. ఒకసారి ఆలోచించండి, మన పితృగణాలు ఎంత గొప్ప వాళ్ళు అంటే, దేవతల కంటే ఋషుల కంటే గొప్పవాళ్ళు పితృగణాలు. మళ్ళీ ఎలా గొప్పవాళ్ళయ్యా మన పితృగణాలు? మళ్ళీ ప్రూవ్ ఏమిటి అంటే, మీరు ఒక కథ వినాల్సి ఉంటుంది. నిదానంగా చివరి వరకు వింటే ఈ కథ మీకు అర్థమవుతుంది పితృగణాలు ఎంత గొప్పవాళ్ళు. ఆ కథ ఏమిటంటే, పితృగణాలు గొప్పవాళ్ళని చెప్పడానికే ఈ కథ మీకు చెప్తున్నాను. ఆ కథ ఏమిటంటే, బ్రహ్మదేవుని కుమార్తె అహల్య. అది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అహల్య చాలా అపురూప సౌందర్యవతి. అహల్య బ్రహ్మదేవుని కుమార్తె. ఆమెకు వివాహ వయస్సు వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరం ఏమిటంటే, ఎవరైతే 3 సార్లు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్లకు నా కుమార్తె అహల్య నుంచి వివాహం చేస్తాను అని బ్రహ్మదేవుడు ప్రకటిస్తాడు. అప్పుడు ఈ అహల్య మహాసౌందర్యవతి, ప్రపంచంలో అపురూప సౌందర్యవతి ఎవరు అంటే అహల్యనే, ఎవరు లేరు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా. ఈ అహల్యను సమస్తమైన దేవతలు భోగించి ఉంటారు. అందులో ఇంద్రుడు చాలా ప్రేమించి ఉంటాడు అహల్యను. అంటే అహల్య ప్రేమించలేదు, అహల్యను ఇంద్రుడు ప్రేమించి ఉంటాడు. అంటే ఆమెను వివాహం చేసుకోవాలి, ఆమెను ఖచ్చితంగా పొందాలి అనే కాన్సెప్ట్తో బాగా ఇష్టపడి ఉంటాడు ఇంద్రుడు. అప్పుడు ఆ స్వయంవరం ప్రకటించిన తర్వాత ఇంద్రాది దేవతలు, సమస్తమైన దేవతలు ఈ భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో గౌతమ మహర్షి అని మహర్షి ఉంటాడు. ఈ గౌతమ మహర్షి ఏం చేస్తాడంటే, కామధేనువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. కామధేనువు చుట్టూ ఎవరైతే, కామధేను అంటే గోవు, ఆవు, కామధేనువు చుట్టూ ఎవరైతే 3 సార్లు ప్రదక్షిణం చేస్తే 3 సార్లు భూ ప్రదక్షిణం చేసేంత పుణ్యం కలుగుతుంది. ఆ విధంగా గౌతమ మహర్షి కామధేనువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి, అయ్యా నేను భూ ప్రదక్షిణం చేసి వస్తాను, నేను మీ కుమార్తె వివాహం చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది.
అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, అదేవయ్యా ముసలివాడివి, నువ్వు ఎప్పుడు 3 సార్లు ప్రదర్శన చేసినావు, ఇంద్రాది దేవతలందరూ ఇప్పటికి ఇంకా తిరిగి రాలేదు, నువ్వెట్ట చేస్తేవి అండి. అప్పుడు గౌతమ మహర్షి చెప్పడం జరుగుతుంది, అయ్యా నేను 3 సార్లు కామదేవుని చుట్టూ ప్రదర్శన చేశాను కాబట్టి 3 సార్లు ఉపదర్శనం చేసినట్టు లెక్క, కాబట్టి నేను చేసి వచ్చాను, నాకు నీ కూతురించి వివాహం చేయమని చెప్తాడు. అప్పుడు నారదుడు పక్కనే ఉంటాడు, ఏమయ్యా నారదా, ముసలివాడు ఈ విధంగా గౌతమ మహర్షి ఇది నిజమేనా అని. మీకు తెలియదు లేదు స్వామి, కామదేవుని చుట్టూ ప్రదర్శన చేస్తే భూప్రదర్శన చేసినట్టు లెక్క, ఇంకా వివాహం ఇచ్చి చేయాల్సిందే అంటాడు నారదుడు. సరే ఇక సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు అహల్యను గౌతమ మహర్షి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వివాహం అంతా అయిపోయింది. గౌతమ మహర్షి ఇచ్చి బ్రహ్మాండంగా వివాహం చేస్తాడు. ఇంకా గౌతమ మహర్షి ఆశ్రమాల్లో ఉంటాడు, అంటే అడవులలో ఆశ్రమం కట్టుకుని ఉంటాడు ఆయన. అప్పుడు ఆశ్రమానికి తిరిగి వాళ్ళు బయలుదేరే సమయంలో అప్పుడు ఇంద్రుడు వస్తాడు, భూప్రదక్షిణ చేసి వస్తాడు. అప్పటికి వివాహం జరిగి ఉంటుంది గౌతమ మహర్షి అహల్యకు. ఏందయ్యా నేను ఇప్పుడు వచ్చాను భూప్రదక్షిణ చేసి, ఈ ముసలివాడు గౌతమ మహర్షి ఎప్పుడు భూప్రదక్షిణ చేసి వచ్చాడు, ఇది మీరు మోసం, నాకు దక్కే అమ్మాయిని గౌతమ మహర్షి వివాహం చేశారు మీరు అని చెప్పేసి బ్రహ్మదేవుని మీద నారదుడి మీద ఆయన కోపంగా మాట్లాడతాడు. అప్పుడు నారదుడు, అయా గౌతమ మహర్షి 3 సార్లు కామదేవుని చుట్టూ ప్రదర్శన చేసి భూప్రదర్శన చేసిన పుణ్యం సంపాదించాడు కాబట్టి ఆహారం నుంచి వివాహం చేయడం జరిగింది అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇంకా చేసేదేం లేక ఆవేశంతో సరే ఈ ముసలివాడు ఎలా కాపురం చేస్తాడో చూస్తామని చెప్పేసి మనసులో పెట్టుకొని అతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత గౌతమ మహర్షి అహల్య వచ్చి అడవిలో ఆశ్రమానికి వచ్చి వాళ్ళు యథాప్రకారంగా సహజనం చేస్తూ కుటుంబ జీవితం గడుపుతూ ఉంటారు. కానీ ఇంద్రుడికి సహించలేడు, నేను పొందాల్సిన అమ్మాయిని గౌతమ మహర్షి పొందాడు, ఎలాగైనా సరే నేను అహల్యను నేను ఖచ్చితంగా పొందాలి, ఏ విధంగా పొందాలి నేను అని ఆయన మనసులో ఒక కషే పెట్టుకొని ఉంటాడు. అలా కొంతకాలం జరిగింది. ఈ ఋషులకు ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళు తెల్లవారుజామునే లేచి వాళ్ళ సరస్సుకి వెళ్ళి స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ వాళ్ళకు టైం అనేది వాళ్ళకు అప్పుడు పూర్వకాలం లేదు కాబట్టి ఈ కోడి అంటే మనం కోడి పుంజు మనం పూర్వకాలంలో ఈ గడియారాలు వాచ్యలు లేనప్పుడు ఆ తెల్లవారుజాము కోసిన ఫస్ట్ జాము కోళ్ళు, 2వ జాము కోళ్ళు, 3వ జాము కోళ్ళు ఇట్లా కోడు కూత కూర్చేటప్పుడు ఆ కూతను బట్టి మన పల్లెటూరులో అందుకు లేచేవాళ్ళు, మొదటి జాము అయింది ఇంకా లేయండి అని, తర్వాత 2వ జాము 3వ జాము ఇట్లా. అప్పుడు ఈ ఇంద్రునికి కామరూప శక్తి ఉంది, అంటే ఏ అవతారం కావాలంటే అవతారం ఎత్తే శక్తి కామరూప శక్తి అంటాం ఆ శక్తిని. ఆ ఇంద్రునికి ఆ శక్తి ఉంది కాబట్టి కోడిపుంజ అవతారం ఎత్తినాడు ఆయన. కోడిపుంజ అవతారం ఎత్తి అంటే కాలం రాకముందే అంటే మొదటి జాము 2వ జాము 3వ జాము ఇట్లా జాము రాకముందే ఆయన కోడి కూస్తాడు. కోడి కూస్తే గౌతమ మహర్షి ఒక టైం అయిందని చెప్పేసి ఆయన సరస్సుకు స్నానానికి వెళ్ళిపోతాడు. అహల్య నిద్రపోతూ ఉంటుంది, అహల్యకు తెలియదు విషయం గౌతమ మహర్షి వెళ్ళింది. ఆయన కోడి కూయడంతో గౌతమ మహర్షి సరస్సుకి వెళ్ళిపోతాడు. కానీ సరస్సు దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా పొద్దు చాలా ఉంటుంది. మళ్ళీ తిరిగి ఏదో మోసం జరిగిందని చెప్పేసి తిరిగి ఇంకా టైం కాలేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చేటప్పటికే ఈ ఇంద్రుడు గౌతమ మహర్షి అవతారంలో అహల్య దగ్గర ఉంటాడు. అప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఆశ్రమంలో తన రూపంతోనే ఇంకొక వ్యక్తి అహల్య పక్కన పడుకొని ఉంటాడు. వెంటనే గౌతమ మహర్షి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఆయన పలకాడు. అప్పుడు ఇంద్రుడు వెంటనే నా తపశక్తితో నిన్ను భస్మీపడం చేస్తాను, ఎవరు చెప్పు అంటే అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. అంటే కామరూప శక్తి ఉంది కాబట్టి ఆయనకు గౌతమ మహర్షి అవతారం చాలించి మళ్ళీ ఇంద్రరూపం అవుతాడు. అప్పుడు గౌతమ మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఒక దేవతలకు రాజువై ఉండి ఒక ఋషిపతిని విధంగా నువ్వు చెడపడతావా అని చెప్పేసి వెంటనే ఇంద్రుడికి శాపం పెడతాడు. ఏమ శాపం అంటే నీవు కామంతో ఒక ఋషిపతిని చెడపట్టావు కాబట్టి ఆ కామం లేకుండా నువ్వు నపుంసకుడికి అవగాహన అని శాపం పెడతాడు ఆయన గౌతమ మహర్షి ఇంద్రుడికి. అంటే నపుంసకుడికి అవగాహన అని, నపుంసకుడు అంటే మీకు తెలుసు కదా, అంటే నీ కామమే నశించిపోగాక అని శాపం పెడతాడు. ఎక్కడ నువ్వు పనికి రాకుండా నపుంసకుడికి అవగాహన అని.
ఆ విధంగా శాపం పెట్టి వీళ్ళు పో, ఇదే నీ శాపం అని చెప్పేసి పంపిస్తాడు. ఇంద్రుడు చేసేది లేక శాపగ్రస్తుడై అతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా భార్యకు కూడా శాపం పెడతాడు. కానీ భార్య తప్పు చేయలేదు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఆమె నిజంగా తప్పు చేయలేదు అహల్య, కానీ అది తెలియక తప్పు జరిగింది కాబట్టి నువ్వు తెలిసి చేసినా తెలిసిన నువ్వు కూడా శాపం అనుభవించాలని చెప్పేసి నువ్వు పాషాణంగా కానీ శాపం పెడతాడు. సరే, శాపం పెట్టిన తర్వాత ఇంద్రుడు ప్రాధేయపడతాడు, స్వామి నేను చేసిన తప్పే, నా తప్పు క్షమించు, నాకు ప్రాయశ్చిత్తం చెప్పని, కానీ నా శాపానికి తిరుగులేదు, నువ్వు శాపగ్రస్తుడు కాక తప్పదు, నువ్వు జీవనాంతము నవంసుడికి కాక తప్పదు అని చెప్పేసి చెప్తాడు. నా శాపానికి తిరిగేలేదని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు చేసేది లేక వెళ్ళిపోతాడు. కానీ అహల్యను కూడా నువ్వు పాషాణం అవగాహన శాపం పెడతాడు. కానీ భార్య ప్రాధేయపడుతుంది, స్వామి నేను తప్పు చేయలేదు, నేను తెలియక జరిగింది తప్పు, ఇది ఇందులో నాది తప్పేముంది, నాకు ప్రాయశ్చిత్తం చెప్పు స్వామి అంటే, నువ్వు ఏం లేదు, నువ్వు చేసేది నువ్వు ఖచ్చితంగా నా శాపానికి గురికాక తప్పదు, అయితే నీకు శాపవిముక్తి అనేది కలుగుతుంది. అయితే ఎప్పుడంటే ఒక మహానుభావుడు జన్మిస్తాడు. ఆ మహానుభావుడు ఎలా అంటే పురుషోత్తముడు, అంటే ప్రపంచంలో పురుషోత్తముడు అందరి పురుషోత్తముడు. అంటే ఎలాంటి పురుషోత్తముడు అంటే తన భార్యను తప్ప పరాయి స్త్రీని మనసులో కూడా ఊహించని పురుషోత్తముడు జన్మిస్తాడు. అలాంటి పురుషోత్తముని కాలి గోటి నీ తగిలినప్పుడు మళ్ళీ యథాప్రకారంగా నువ్వు అహల్యగా మారుతావు, మళ్ళా వచ్చి నాకు భార్యగా మళ్ళా వస్తావు అని చెప్పి పంపిస్తాడు. ఏంటంటే అహల్య పాషాణం అయిపోతుంది. ఆ పురుషోత్తముడే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు సీతాదేవి రావణ ఎత్తుకుపోయినప్పుడు సీతాదేవి అన్వేషణ చేస్తూ అడవికి వచ్చినప్పుడు ఆయన బటన్ మీద కాలు తగిలే ఆ రాయి మళ్ళీ ఆ పాషాణంతో కూడుకున్న రాయి యథాప్రకారం మళ్ళీ అహల్య అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత గౌతమ మహర్షికి మళ్ళీ భార్య అవుతుంది. ఇంకా ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడి శాపం అలాగే ఉంది. సమస్త దేవతలను వేడుకుంటాడు పోయి ఇంద్రుడు, అయా ఇట ఈ విధంగా జరిగింది, నేను చేసిన తప్పే, కానీ నాకు పెద్ద శిక్ష వేశాడు, నాకు కామం లేకుండా నపుంసకుడిగా చేశాడు గౌతమ మహర్షి, నాకు ఈ నపుంసకత్వం పోయి మళ్ళీ పుంసత్వం కలిగే విధంగా నాకు శాప విముక్తి కలిగించండి అని చెప్పి సమస్తమైన దేవతలను వేడుకుంటాడు ఇంద్రుడు పోయి, ప్రాధేయపడతాడు సమస్తమైన దేవతలు. అప్పుడు దేవతలందరూ సెలవిస్తారు, అయ్యా గౌతమ మహర్షి చాలా శక్తివంతుడు, ఆయన శాపానికి తిరిగే లేదు, మేము ఏమీ చేయలేము అని చెప్పేసి సమస్తమైన దేవతలు చెప్తారు. అలాగే సమస్తమైన ఋషులను కూడా వేడుకుంటాడు. ఆ ఋషులు కూడా చెప్తారు, గౌతమ మహర్షి చాలా శక్తివంతుడు, ఆయన శాపానికి తిరిగే లేదు, ఆయన శాపం మీకు అనుభవించ తప్పదు అని ఋషులు కూడా ఏం చేయలేరు. ఋషులలో మహా గొప్ప ఋషి గౌతమ మహర్షి అంటే ఆయన శాపానికి తిరిగే లేదు, ఎవరైనా దానికి శిక్ష అనుభవించాల్సింది. అందరి చాలా శక్తివంతుడు గౌతమ మహర్షి. అలాంటి గౌతమ మహర్షి పెట్టిన శాపాన్ని ఋషులు బాగు చేయలేరు, దేవతలు కూడా బాగు చేయలేరు అయిపోయారు. లాస్ట్కు ఎంతమంది ఋషులను వేడుకుంటాడు పోయి, ఋషులందరూ మా చేత ఏమీ కాదని చెప్పేస్తారు. చివరికి ఇంద్రుడు లాస్ట్ ఫైనల్గా ఒక నారద మహర్షిని అడుగుతాడు పోయి. ఆయనైతే ఏదైనా సరైన సమాధానం చెప్తున్నారు. నారద మహర్షి అయితే నారద మహర్షి ఆయనకు ఒక మాట చెప్తాడు, అయ్యా ఇంద్ర, నువ్వు చేసిందే తప్పే, అయితే నీవు శిక్ష అయితే అనుభవించాల్సిందే తప్పదు నువ్వు చేసిన తప్పుకు, అయితే నీవు పశ్చాత్తపడుతున్నావు కాబట్టి నీకు నేను ఒక పరిహారం చెప్తానని చెప్పేసి చెప్తాడు. దేవతలు ఏదైనా సరే శాపం పెడితే పోగొట్టే శక్తి ఋషులకు ఉంది. ఋషులు శాపం పెడితే పోగొట్టే శక్తి దేవతలకు లేదు. కానీ దేవతలు శాపం పెట్టినా ఋషులు శాపం పెట్టినా పోగొట్టే శక్తి మీ పితృదేవతలకు ఉంది అని చెప్తాడు. సరే స్వామి, మళ్ళా మా పితృదేవతలు ఎవరు, ఎప్పుడు పూజించాలి, ఎలా పూజించాలి అని చెప్పేసి నారద మహర్షిని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి ఇంద్రుడికి చెప్తాడు, మహాలయ అమావాస్య రోజున మీ పితృహోమం చేయండి, మీరు మీ యొక్క పితృదేవతలను సమస్తమైన పితృదేవతలను ఆవాహనం చేసి పితృహోమం చేయి, వాళ్ళు వెంటనే ప్రత్యక్షమవుతారు. ఇక నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా వెంటనే నువ్వు నీకుండే సమస్య చెప్పేసాయి మీ పితృదేవతలకు, వాళ్ళు వెంటనే ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడే మీ సమస్య చెప్పేసాయి.
ఈ విధంగా నాకు నపుంసత్వం ఉంది, నపుంసత్వం ఈ పుంసత్వం కలిగే విధంగా నాకు ప్రసాదించండి అని చెప్పాడు. అంతే, ఏం లేదని చెప్పేసి నారద మహర్షి చెప్తాడు. అప్పుడు ఈ మహాలయ అమావాస్య రోజున ఇంద్రుడు పితృహోమం చేస్తాడు. పితృదేవతను ఆవాహనం చేసి పితృహోమం చేస్తాడు, పితృతర్పణం ఆచరిస్తాడు. అప్పుడు పితృదేవతలు ప్రత్యక్షమవుతారు. వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో చెప్పు, కోరుకోనైనా అని ఇంద్రుడిని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు ఒకటే మాటే, నాకు నపుంసత్వం ఉంది, ఈ నపుంసత్వం తొలగిపోయి ఈ పుంసత్వం కలిగే విధంగా చేయమని చెప్తారు. అప్పుడు ఈ పితృదేవతలు ఏం ఆలోచించలేదు, వెంటనే ఆయన నపుంసత్వం తొలగిపోయి పుంసత్వం కలిగే విధంగా, అంటే మామూలు పుంసత్వం కాదు, బ్రహ్మాండమైన పుంసత్వం. పుంసత్వం అంటే కామం కలిగే విధంగా ఆయనకు వృషణాలను మొత్తం తీసివేసి ఈ పితృదేవతలు బాగా బాగుంటారు. చూడండి, మేకపోతుకు ఈ కామాశక్తి ఎక్కువ. అంటే బాగా మదించిన మేకపోతు వృషణాలను తీసుకొని వచ్చి ఈ ఇంద్రుని యొక్క వృషణాలను తీసి ఆ వృషణాలు అతికిస్తాడు. అతికించి మహాపుంసత్వాన్ని, మహాకామాన్ని కలిగే విధంగా వాళ్ళు ప్రసాదిస్తారు ఇంద్రునికి. అంటే బాగా మదించిన మేకపోతు యొక్క వృషణాలను, మేకపోతుకు పుంసత్వం ఎక్కువ, కామం ఎక్కువ, అది మీకు కూడా తెలుసు ఆ విషయము. ఈ యొక్క మేకపోతు యొక్క వృషణాలను, అంటే మామూలు మేకపోతు కాదు, బాగా మదించిన మేకపోతు యొక్క వృషణాలను తీసుకొని వచ్చి ఇంద్రుని యొక్క వృషణాలను తీసివేసి మళ్ళీ అతికిస్తారు. మేకపోతు వృషణాలను అతికిస్తారు. అప్పుడు ఇంద్రుడు మహాపుంసత్వాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ఆయన ఇంకా కామాశక్తి పెరుగుతుంది. అంటే పూర్వం ఉండే కామాశక్తి కంటే ఇంకా 100 రెట్లు కామాశక్తి పెరిగే విధంగా ఈ పితృదేవతలు వరం ప్రసాదిస్తారు. చూడండి, దేవతలు ఋషులు శాపం పెట్టే, గౌతమ మహర్షి శాపం పెట్టే సమాజం దేవతలు బాగు చేయలేదు, ఋషులు బాగు చేయలేదు. చివరికి పితృదేవతలు ఆయన శాపాన్ని పోగొట్టడం జరిగింది. చూడండి, పితృదేవతలు ఎంత గొప్ప వాళ్ళు. పితృదేవతలు మహాలయ అమావాస్య రోజున మీరు ఎప్పుడైతే పూజించి తర్పణం చేస్తే మీ కోరికలు ఏమైనా సరే అవి ఖచ్చితంగా 100% ఖచ్చితంగా తీరాల్సిందే. అంతటి శక్తివంతులు పితృదేవతలు. ఒక మహాలయ అమావాస్య రోజున కాదు, అమావాస్య రోజు కూడా చాలా పవర్ఫుల్. మీరు అమావాస్య రోజు కూడా చేయొచ్చు. అమావాస్య రోజు వీలు కాని పక్షంలో ప్రతి అమావాస్య మహాలయ అమావాస్య రోజున చేయండి. ఒక ఏ సమస్య సరే, మీ ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య, ఏ సమస్య అయినా సరే ఆ రోజు పితృదేవతలను వేడుకొని మీ సమస్య చెప్పుకోండి. 100% ఖచ్చితంగా తిరిగి తినాల్సిందే. ఆ రోజు మనము చాలా మంది దేవతలను కొలుస్తారు, దేవతలకు ముఖబడులు తీరుస్తారు, కానీ ఋషుల గురించి మనం ఎవరు పట్టించుకోవడం లేదు, పితృదేవతల గురించి రుయ్య పట్టించుకోవడం లేదు. అది మన హైందవ సాంప్రదాయం ఆ విధంగా తయారైంది ఇప్పుడు. కానీ అన్ని రకాలైన కష్టాలే, ఎప్పుడు దేవతలు దేవతలు దేవతలు, ఆ గుడి పోవడం ఈ గుడి పోవడం, ఇదే జరిపారు. గుడికి పోవాలని చెప్పడం లేదు, గుడికి పోండి. దేవతలు దేవగణాలను దేవగణాల యొక్క అనుగ్రహం కూడా అవసరమే. ఋషిగణాలను కూడా అనుగ్రహాలు అవసరం, ఋషిగణాల అనుగ్రహం అవసరమే. కానీ పితృగణాల అనుగ్రహం చాలా అవసరం. పితృదేవతలు చాలా గొప్పవాళ్ళు. పితృదేవతలు ఎవరు కాదు, మీ వంశంలో వాళ్ళే. కాబట్టి మన కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళే ఈ పితృదేవతలు. చూడండి, మన కుటుంబంలో గతించిన వాళ్ళు దేవతల కంటే ఋషుల కంటే గొప్ప వాళ్ళంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి రేపు వచ్చే మహాలయ అమావాస్య లేదా ప్రతి అమావాస్య రోజున ఎప్పుడైనా సరే మీరు పితృదేవతలను ఆ రోజు ఆవాహనం చేసి, దేవతలను ఆవాహనం చేసి, ఋషులను ఆవాహనం చేసి ఆ రోజు తర్పణాదులు ఆచరించి అన్నదాన కార్యక్రమాలు చేయండి. మీ యొక్క కోరికలు సమస్తము సక్సెస్ అయి తీరుతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పితృదేవతలు ఎందరు గొప్ప వాళ్ళు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.